కాంగ్రెస్ వచ్చి ఏం లాభం లేదు ఇంతవరకు. యాదో కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు. మరి ఇది బస్ ఫ్రీ అయితే బస్సుకు కొట్లాడుతుంటూ నడుస్తూ ఉంది. అది ఏమవుతుంది? మగపిల్లలు ఏమి కింద పెట్టరు బస్సులో. మ్యాచ్లో ముసలిలో పోతే కిందికి ముసలివాళ్ళని కూర్చుంటారు అంటారు ఆడపిల్లలు. మొన్న కొడంగల్ దగ్గర నాకు అట్లా జరిగింది. కర్ణాటక పోయిన యాదగిరికి పెద్ద మనిషి కిందికి నేను కూర్చుంటాను ఆడపిల్ల. లేదమ్మా ఇదే నీకు ఇచ్చేలాగా లేని సీట్ ఇది యాదగిరికి హైదరాబాద్కి సీటు కొన్నా ఇది. నువ్వు పిరి ఉండవు కదా నీవు నిలబడని చెప్పినాను. నీవు పిరి ఉండవు కదా నిలబడ అంటే వెళ్ళి పెట్టుకుంది ఆవిడ. పక్కన మంది పెద్ద మనిషి ఏం పెట్టుకున్నామ్మా అంతే ఇచ్చేసింది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? 100 రోజుల్లో పూర్తి చేస్తారా లేకపోతే చెయ్యరా అంటారా? మరి 100 రోజులు అంటే ఇంతవరకు ఏమి రాలేదు కదా. అదే బస్సు ఒకటే ఫ్రీ ఉంది అనుకున్నవి. ఇంకా ఆమె కాలేదు. అలా ఆమె అయితే ఓకే అంటాము. కాకపోతే ఇది కాదు అంత సంగతి. ఇంకా చేస్తారనుకుంటున్నారా మీరు? చేయాలి మరి. చేయకపోతే తప్పదు కదా. చేయాలా లేకపోతే 100 రోజులు ఇచ్చిన ఆమెను పూర్తి కాకపోతే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో దెబ్బతింటారు. ఏమన్నా సీట్లు కోల్పోయే అవకాశం ఉందా? మళ్ళీ ఆమెను ఇవ్వకపోతే కూలిపోతాయి. తప్పనిసరి కూలిపోతాయి. అంటే వచ్చిన ఎంపటినే ఫ్రీ బస్ పెట్టేశారు కదా. ఫ్రీ బస్ ఒకటి పెట్టారు. అదొకటి పెట్టారు కదా. మిగతావి కూడా చేసే దాంతో ఏం లాభం లేదు. అదిగా ఈ ఆమెలు అవి ఇస్తా ఇవి ఇస్తానికి ఆశ చెప్పకూడదు. ఒకటి ఆమె పెట్టాలంటే ఒకటి స్కూలు కాలేజీలు అవి పెడితే ప్రతి ఒక్క మనిషికి అది ఉపయోగపడుతుంది. అది ఇస్తా ఇది ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అంటే అది ఇచ్చేదేవదా హచ్చేదేవదా ఇవ్వకపోతే తప్పులు. ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది. ఈ 100 రోజులు ఇంక 20 రోజులు అయితే 100 రోజులు అయిపోతుంది. ఇప్పుడు 80 రోజులు నడుస్తుంది. ఇంకా ఆయన ఇవ్వకపోతే పార్లమెంట్ ఎంపీలు రారు. ఎంపీలు రాకపోతే మళ్ళీ కాంగ్రెస్ దెబ్బతినిపోతుంది. అది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఫుడ్ పార్క్ మీద మా పాటి చిరు వ్యాపారాలను ఏం ఇబ్బంది పెట్టట్లా పోలీసు వారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏదన్నా వాళ్ళు ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెడితే చాలా ఇబ్బంది పడతాం. ఇక్కడ కూడా బతకనేకపోతే చాలా కష్టం అయిపోద్ది బతకటం అమ్మా. అది ఇప్పుడు అలాంటి షాపులు తీసుకోవాలనుకో మా వాటి వాళ్ళ దగ్గర పైసలు ఉండవు. అప్పుడు మేమేం చేయాలా? ఇక్కడ ఈ ఇంటూ అంటారు తీసేయమంటారు. తీసేయమన్నప్పుడు మేమేం చేయాలా? మా షాపులు తీసుకోవడానికి మాకేం ఉండదు. పనికి పోవడానికి పని చేయలేము. నాకు 50 సంవత్సరాలు. అప్పుడు మేమేం చేయాలమ్మా? అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నంటే ఎవరు తోలి పోవద్దు, వ్యాపారాలను చేసుకొనేయండి, వాళ్ళని ఏం అనొద్దు అని చెప్పి అంటున్నామ్మా. బాగానే ఉంది ప్రభుత్వం, బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది కదా, చెప్పేది ఏముంది, మహిళలంతా హ్యాపీగా ఉన్నారు. అది ఫ్రీ బస్ వచ్చింది. మరి ఆటో డ్రైవర్స్ కూడా చాలా నష్టపోతున్నారు కదా. ఆటో డ్రైవర్స్ అంటే అమ్మ ఆటో వాళ్ళ కాడ ఇది ఉండదు, క్లారిటీ ఉండదు. ఇప్పుడు 20 రూపాయలు ఛార్జీ 100 అడుగుతారమ్మా. దాన్ని ఎవరు పట్టించుకోరు. అది ఆటో వాళ్ళకని ఆర్టీసీ వాళ్ళకి సంబంధం లేదమ్మా. అది అంటే ఆటో వాళ్ళు కూడా చాలా మంది చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు కదా. అవన్నీ వాళ్ళ సీక్రెట్లు వ్యవహారాలమ్మా. ఇప్పుడు ఆటో వాళ్ళు అనేది ఇప్పుడు జాబులకి వెళ్తున్నారు 15,000కి 18,000కి 10,000కి. మరి వీళ్ళు ఆటోల వాళ్ళకి 20 10 ఇస్తారు మామూలుగా. ఇప్పుడు వాళ్ళు కిరాయి మాట్లాడుకుంటే 100 200 ఇవ్వమంటారమ్మా. మరి అది కరెక్ట్ కాదు కదా. మరి వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం? ఆర్టీసీ వాళ్ళకి ఆటో వాళ్ళకి. అంటే ఫ్రీ బస్ వచ్చిన కంచెలు మహిళలందరూ ఫ్రీ బస్సులోనే ఎక్కుతారు, ఆటోలు ఎక్కట్లేదు అనేసి వాళ్ళు రేట్లు పెంచుతున్నారు కదా. వాళ్ళు ఎక్కేదే ఉందమ్మా, వాళ్ళే ఎక్కేదే ఉంది. ఇంకా బోళ్ళ మంది ఉన్నారు. ఇప్పుడు 5-6 ఆటోల వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారమ్మా. మరి వాళ్ళందరూ కిరాయిలు తీసుకుంటున్నారు, ఆటో వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు. బాగా తెలంగాణలో ఆడవాళ్ళే మహిళలే ఆటో బస్సులు ఎక్కుతున్నారు, మాకు కిరాయిలు లేవని ఎందుకు అనుకోవాలి అమ్మా? 4-5 ఆటోల వాళ్ళు ఉండారమ్మా. మరి వాళ్ళ కాడ ఎంతో ఇప్పుడు 7 నుంచి ఆడ దిగితే 200 300 తీసుకుంటున్నారు. మరి ఇంకెంతవరకు మితం? ఆటోల వాళ్ళకి ఎంతవరకు మితం అమ్మా పైసలు? అది ఇప్పుడు మేమంతా పూలు అమ్ముకుంటే 200 300 వస్తాయి. ఇప్పుడు రేట్లు పెరిగినాయి అమ్మా. మరి ఇంకమ్మా ఇంత కావాలంటే రాదు, పైసలు రావమ్మా అట. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక మహిళల మీద ఫ్రీ ఛార్జీ పెట్టారని ఆటో వాళ్ళు ధర్నాలు చేయటం, లారీ వాడు ధర్నాలు చేయటం, అది ఎంతవరకు కరెక్ట్ మాకైతే తెలియదమ్మా. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు అవుతుంది అమలు చేస్తా అనేసి అన్నీ అమలు చేస్తా అనేసి అన్నారు కదా. ఇప్పుడు ఫ్రీ బస్సు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కదా. అన్నీ అంటే వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి, కొన్ని ఇప్పుడు ఇక మీ సేవలు జరుగుతున్నాయి, కొన్ని అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. అదంతా ఒక 100 రోజులు దాటినాక తర్వాత వ్యవహారం. అది వచ్చింది అనేది ఒకటే కానీ బస్సులు ఫ్రీ పెట్టాడు. అది ఫ్రీ పెట్టే బదులు
కనీసం రేషన్ బియ్యం ఇచ్చే బియ్యం అన్నా సన్న బియ్యం ఇస్తే ఇంత కడుపుండే పేదలు తిని అన్నా బాధపడకుండా దొడ్డు బియ్యం ఇచ్చి వాళ్ళు వేరే అమ్ముకోవడం మళ్ళీ తినడము తిని తినక అన్నట్టుంది. అలాంటివి చేయకుండా కొంచెం కరెంటు బిల్లులు అవి తగ్గిస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తారో ఏమో. ప్రజలకు మేలు చేస్తే అందరికీ సంతోషం ఉంటుంది. ఇంకా ఒకటి చేసి ఒకటి చేయకపోతే అది కడుపుండా తినన్నట్టుగా ఎట్లా ఉంటుందో అలాగుంటుంది. మరి ఇంకా ఇప్పుడు వచ్చిన ఈ ద్వారా ఏం చేస్తాడో ఏమో మనకేం అర్థం కావట్లేదు. ఇదివరకు అయితే ఆ సారు ఒక ఆడికి మేలు చేసిండు కేసీఆర్. మళ్ళీ ఇంకా ఈసారి వచ్చిండు, ఈసారి ఇంతవరకు మేలు చేస్తాడో ఎంతమంది నేర్పిస్తాడో నగిపిస్తాడో అది మనకైతే అర్థం అవుతలేదు ఇప్పటికీ. ఇంకా చేస్తూ ఉన్న పనులకు ఏదో గ్యాస్ కూడా చేస్తానన్నాడు, ఆ గ్యాస్ కూడా ఇప్పటికీ లేదు. ఇంకా కరెంటు బిల్లులు తగ్గిస్తున్నాడో అది కూడా తగ్గలేదు. రాబోయే రోజుకు మేలు చేస్తున్నాడా చేస్తలేడో తెలియదు. ఇంకా నాకు తెలిసిన విషయం అయితే ఇదేమో.